కృపలో ఈనాటి మన యొక్క శిలువ ధ్యానములలోని 23వ రోజులో మనము ప్రవేశించాం. 22 దినాలు దేవుని కృపలో కాచి మరొక దినమును దేవుడి నాడు మనకు కృపగా దయచేసి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప విరివిగా వెదజల్లు స్థలములో కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, అడ్డంకులు వస్తుంటాయి. శోధనలు అనే మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే శోధనలను సహించువాడు లేదా జయించువాడు ధన్యుడు. శోధన లేకపోతే కిక్ ఉండదండి. తెలుసా మీకు? శోధన ఉండాలి. శోధన ఎప్పుడైతే ఉంటుందో దేవునికి మరీ సమీపంగా ఉంటాం. అన్నీ సజావుగా ఉన్నాయనుకోండి, మన కుటుంబాల్లో ఆర్థికంగా లేదా శారీరకంగా లేదా మానసికంగా ప్రతి మనిషికి 3 ప్రాముఖ్యమైన అవసరతలు ఉంటాయి. మొదట ఆర్థిక అవసరత, అంటే డబ్బు. డబ్బున్నా కూడా శారీరక అవసరత, శరీరం సహకరించకపోతే ప్రయోజనం లేదు. ఆర్థికంగా, శారీరకంగా, మూడోది మానసికంగా. ఇవి ఉన్నప్పుడు వాటిని మనం ఉపయోగించే విధానం. ఈ మానసిక స్థితి సరిగా లేదనుకోండి, డబ్బు ఎంత ఉన్నా, మరి మన శరీరము ఏ విధంగా ఉన్నా దాన్ని వినియోగించే విధానం మనకు అర్థమవ్వదు. ఇవన్నీ కలిగి ఉండి ఆధ్యాత్మిక స్థితి లేని వారు 0. దట్ మీన్ 0. ఆధ్యాత్మిక స్థితి, దేవుని యొక్క సన్నిధి, దేవుని సహవాసం. దేవుని సహవాసం లేకుండా మనం ఏమి కలిగి ఉన్న సమస్తము 0. గనుక ఈనాటి ఈ 23వ దినములో దేవుని సహవాసములో చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక కీర్తన పాడుకొని అనంతరం మనము వాక్య భాగంలోనికి వెళదాము. తీసుకో. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవము సమస్త మానవ శ్రమానుభవము సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సమానతత్వము సహోదరత్వము
సోదరత్వము సమాంజసముగను మాకు తెలుపని, సమాంజసముగను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. హల్లెలూయా, స్తోత్రం. దేవుని ఉన్నత నామములో ఈనాటి ఈ శిలువ ధ్యానములకు ఈనాడు దేవుడు నీతో నాతో మనతో ఉన్నతమైన మాట ద్వారా మనల్ని పలకరిస్తున్నాడు. ఆ ఉన్నతమైన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 55 verse 1. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరొచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయక ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దొన కొరకు మీరేరా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఆమేన్. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియ దేవుని సంగమా, ఈ మాటలో దేవుడే పలుకుతున్నాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇది దేవుని యొక్క ఆహ్వానం, గొప్ప ఆహ్వానం. దేవుడు గొప్పగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. రండి అనగా తన నీతిని విడిచిపెట్టిన ఇశ్రాయేలీయులను, తనతో సహవాసాన్ని, తన ఆశీర్వాదాలను పునరుద్ధరించుకోమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ఈ 40 దినముల శ్రమల ఈ శిలువ ధ్యానములన్నీ కూడా కేవలము దేవుని దగ్గర మనం అందరము కలుసుకోవాలి. దేవుని యొక్క ఆహ్వానాన్ని మనము పొందుకోవాలి. పేరుకు మాత్రమే కాదు కానీ దేవునితో మమేకమై ఎక్కువగా దేవునితో మన సమయమును గడపాలి. దేవుని మాటలను అనుదినము వినటం వేరు, ఈ ప్రత్యేక దినాల్లో ప్రత్యేకంగా కలుసుకోవటం వేరు అనే ఒకే ఉద్దేశంతో మనం ఈ యొక్క క్రమాన్ని కొనసాగిస్తున్నాం. అనేక మంది నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
చాలామంది సహకరిస్తున్నారు, చాలామంది వింటున్నారు, చాలామంది మార్చుకుంటున్నారు, చాలామంది తృష్ణ కలిగిన వారు మన గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది ఆయా ప్రాంతంలో ఉన్నవారు కూడా ఫోన్లు చేసి, అయ్యో అయ్యగారు, ఈ మంచి తరుణాన్ని మేము మిస్ చేసుకుంటున్నాము, మా కొరకు ప్రార్థనలు చేయండి అని ప్రార్థన చేస్తున్నటువంటి మన సంఘ బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. అయితే వాక్యము మనల్ని ఆహ్వానిస్తుంది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుందన్నమాట. కమ్ ఎవ్రీవన్ హూ థర్స్ట్ కమ్ టు ది వాటర్స్. థర్స్ట్ అనే మాటను దాహము అని తెలియజేస్తుంది. దేవుని వాక్యం అనేటువంటి ఆకలు దప్పులు కలిగిన వారి కొరకు ఈ యొక్క 40 దినముల శిలువ ధ్యానములు. మనం ఏదో ప్రార్థన అనంతరము ఏదో అల్పాహారం అని పెట్టుకున్నాము, అనేక మంది స్పాన్సర్ ఇస్తున్నారు, అనేక మంది ఆశ కలిగిన వారు ఎదురు చూస్తున్నారు, అనేక మంది ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ అందరము దేవుని సన్నిధిలో దాహము కొనిన వారముగా ఉంటూ దేవుని మాటలనేటువంటి వాక్యము చేత దాహమును తీర్చుకొని ఆ చివరి సమయంలో తృప్తికరముగా సహోదరుల ఐక్యతను చాటుకుందామనే చిన్న ఉద్దేశంతో ఈ అల్పాహారం అనేది కొనసాగుతుంది. మన దగ్గర కాదు, అన్ని ప్రాంతాల్లో ప్రతి సంఘములో ఈ 40 దినాలు ఈ రీతిగా దేవునికి సమీపంగా ఉండి శరీరానుసారమైనటువంటి దాహమును కాక ఆత్మానుసారమైనటువంటి దాహమును దేవుని సన్నిధిలో తీర్చుకుంటూ శరీరానుసారమైన సహవాసములకు ఒక మాదిరిగా అల్పాహారం అనేది మనం సిద్ధపరచుకుంటూ వెళ్తున్నాం. ప్రేరేపించబడిన వారు, ఇష్టము కలిగిన వారు సహకరిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మెట్టుకి నాటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దాహం అనేది ప్రతి మనిషికి అవసరం అండి. నన్ను చూస్తున్నారు కదా, ఆదివారం అయితే 10 లీటర్ల నీళ్ళు తెచ్చుకుంటా, మిగతా సమయంలో అయితే 3 లీటర్ల నీళ్ళు ఉంటాయి. నా దగ్గర 1 లీటరు, అమ్మగారి దగ్గర 2 లీటర్ల నీళ్ళు ఉంటాయి. ఏమి తాగకపోతే ఏమవుద్ది? శరీరంలో ఆహారము కొద్దుగున్న తక్కువ లేదు, కానీ నీటి శాతం ఎక్కువగా ఉండాలి. చాలామంది నీళ్లు తాగరు. ఎందుకు తాగరు అనేది కూడా నాకు తెలుసు. తాగిన కాడ నుంచి వెళ్తుండాలి, అవసరమా, తాక్కుంటే ఏ బాధ లేదని, కానీ తాగాలి, వెళ్ళాలి, తాగాలి, వెళ్ళాలి. ఆరోగ్యం కావాలంటే తాగాలి, వెళ్ళాలి కూడా. తాగిన మళ్ళీ ఉండకూడదు. ఎప్పుడైతే మనం పాస్ చేస్తామో శరీరం ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క రోగ నిరోధక శక్తికి సంబంధించినవన్నీ కూడా బయటికి వెళ్తాయి. వాటర్ తాగాలి, కనుకనే నేను ఎక్కువగా తాగుతాను. అందుకే నా ఎంట నీళ్లు ఉంటాయి. అవి దేనికి అవసరము? శరీరానికి మాత్రమే అవసరం అండి, ఆత్మకు అవసరం లేదు. ఇక్కడ దేవుడు మనతో ఈ యొక్క యెషయా గ్రంథములో పలికిన 55వ అధ్యాయంలో మొదటి మాకు ఏంటంటే, శరీరానుసారమైన దాహాన్ని ఆయన కోరట్లేదు. శరీరానుసారమైన దాహము మీకు ఇవ్వాలని కూడా ఆయన అనుకోవట్లేదు. మనము ఈ యొక్క 7 మాటల్లో ఒక మాట ఉంది, ఆయన దాహము గొనెను అనే మాట. ఆయన కూడా శిలువపై నీరనే దాహాన్ని ఆయన ఎప్పుడు కొనలేదు. ఆయన కొనిన దాహము ఆత్మల దాహము. ఆత్మల దాహమును కొనినవాడై ఆ ఉదాహరణను మనకు ఈ అధ్యాయములో తెలియజేస్తూ ఆత్మానుసారమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడండి? దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రోకలు అంటే డబ్బులు. దేవుని సన్నిధికి రావడానికి డబ్బులు అక్కర్లేదు. దేవుని సన్నిధిలో నువ్వు రావాలనే ఆశ ఉండాలి, కానీ ఆయనే డబ్బులు ఇచ్చి నిన్ను పంపిస్తాడు. అంటే నువ్వు ఏ దాహం కలిగి ఉండాలంటే ఆత్మదాహము కలిగి ఉండాలి. శరీరానుసారమైన దాహం ఆయన కనుగొనలేదు. ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు శరీరానికి ఏం కావాలో. అందుకంటాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అని చింతపడవాక, అది వదిలేసేయి. ఆయన రాజ్యమును ఎతకడానికి ప్రయత్నం చేయి.
నా రాజ్యమును నువ్వు ఎదిగినట్లయితే నీకు కావలసిన సమస్తాన్ని నేను తీరుస్తానంటాడు. మత్తయి సువార్తలు అంటాడు కదా. కాబట్టి మనం దేవుని రాజ్యమును ఎదగటానికి వెళ్ళాలి. ఆత్మానుసారమైన దాహము కలిగిన వారమై ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి ఆకలి కలిగిన వారమై ఉండాలి. అందుకైనా రెండు శ్రేష్టమైన మాటలతో పిలిచాడు. మొదట అన్నాడు, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. మీకు ఏ దాహము కలిగి ఉన్నారో ఆ దాహము దేవుని సన్నిధి అనేటువంటి ఆ నీళ్ళ యొద్ద మీ దాహము తీర్చబడుతుంది. స్తోత్రం. రూకలు లేని వారలారా మీరొచ్చి కొని భోజనము చేయుడి. దేవుని సన్నిధిలో రోకలు కుమ్మరించబడతాయి. అది కనిపించేటువంటి ఆశీర్వాదం కాదు, అది నువ్వు గుర్తించలేని ఆశీర్వాదం. అందుకే అంటాడు, ఆయన చేసే కార్యములు చెవికి వినపడవు, కంటికి. చాలా మంది అవి అనుభవిస్తున్నారు, కాకపోతే వాటిని బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అనేక మంది దేవుని యొక్క ఆహ్వానాన్ని, ఆ గొప్ప పిలుపును వింటున్నారు, ఆ గొప్ప మేలులను కంటున్నారు, కానీ క్రియల్లో కనపరచలేకపోతున్నారు. అందుకని అంటున్నాడు, మీరు వచ్చి భోజనం చేయుడి, రండి. రోకలు లేకపోయినను ఏమి ఇవ్వకపోయినను ద్రాక్షారసమైనటువంటి పాలను కొనుడి. ఎంత శ్రేష్టమైన పిలుపు అండి, ఎంత ఉన్నతమైన పిలుపు. మీరు నాకేమి ఇవ్వక్కర్లేదు, ఒకవేళ మీ దగ్గర ఏమి లేకపోయినా నాకు అవసరం లేదు, నేను మీకు నా శరీరాన్నే ఇచ్చాను, నా శరీరాన్నే మీకు అప్పగించాను, నా రక్తాన్నే మీ కొరకు చిందించాను, అది ద్రాక్షారసముగా మార్చబడింది. స్తోత్రం. ఏమండి, మార్చబడిందా? ఆయన రక్తము ద్రాక్షారసముగా మార్చబడి ప్రతి పునరుద్ధాన దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆయన అంటున్నాడు, నీకాడ ఏమి లేకపోయినా పర్వాలేదు. నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర ధనము లేదు, నా దగ్గర అవి లేవు, నా దగ్గర ఇవి లేవు గనుక నేను దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. వెళ్ళాలనే తృష్ణ నీలో ఉండాలి. ఎంత దూరమైనా వెళ్తావు, ఎంత దూరమైనా వెళ్తావు. మొన్నటి దినమున గుడారాల పండుగలు జరిగినాయి గుంటూరులో. ఎక్కడెక్కడి నుంచో, ఎంత దూరం నుంచో, ఎంతో ప్రయాణము, ఎంతో ధనము, ఎంతో అలసిపోయి అనేక మంది మరి 3-4 దినాలు దేవుని సన్నిధిలో గడిపొచ్చారు. ఎలా వెళ్ళారు? వెళ్ళాలనే దాహము కలిగి ఉన్నారు కనుక. నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దైవజనుల బోధను కనులారా చూడాలని దాహము కొనున్నారు కనుక ఎంత దూరమైనా వెళ్తారు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడమ్మా. దేవుడు మనల్ని గొప్ప ఆహ్వానము, ఆయనే పిలుస్తున్నాడు. మీరు నా యొద్దకు రండి, మీకు కావలసిన అవసరతలు, మీరు కలిగి ఉన్న దాహము, మీరు కలిగి ఉన్న అక్కర్లను నేను తీరుస్తాను. రెండో వాక్యం అంటాడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. స్తోత్రం. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఉదయకాలం నుంచి రాత్రి కాలం వరకు మన ప్రయాస ఎలా ఉంటుంది? చెమట లేదు, ఎండ లేదు, వాన లేదు, కష్టము లేదు, బాధ లేదు, ఎన్నో నొప్పులు. పగటి కాలం నుంచి మగవాళ్ళు వెళ్ళి సాయంకాలం వరకు ఇంటికి వచ్చేసరికి ఏంటయ్యా మెత్తకున్నావు, ఈరోజు పని ఎక్కువైపోయింది, చాలా కష్టపడిపోయాను, ఎండ ఎక్కువగా ఉంది, ఆహారము కొదువుగా ఉంది, తినాలనిపించట్లేదు, మనకున్న సమస్యలు కనిపిస్తున్నాయి, ఫలావానికి డబ్బులు ఇవ్వాలి, ఫలానా దానికి డబ్బులు కట్టాలి, ఫలానా అక్కర కలిగి ఉన్నాం, ఆదాయం లేదు, ఖర్చులైతే ఉన్నాయి, ఎలా అని తపన పడుతూ నేను ప్రయాసపడుతూ ఉన్నాను. ఇవి ప్రతి కుటుంబంలో ఉంటాయి, నాకు కూడా ఉంది. ఎందుకుండదు? ప్రతి కుటుంబంలో ధనమనే అవసరత ఉంటూ ఉంది. దినదినము మన దినములు వెళ్ళబుచ్చాలంటే
ఆర్థిక అవసరత అనేది ఖచ్చితంగా అవసరమే. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే తృప్తినివ్వని దాని కొరకు, అందుకే సంతుష్టి అన్నాడు. సంతుష్టి అంటే సంతోషం. సంతోషమివ్వని ఆ డబ్బు కొరకు, సంతోషాన్నివ్వని ఆ ధనము కొరకు నువ్వు ఎందుకు ఎక్కువగా ప్రయాసపడుతున్నావు? ధనంతో నీకు సంతోషం వస్తుందా? డబ్బుతోనే నువ్వు సంతోషాన్ని కొనుక్కుంటావా? అసాధ్యమండి. అది అల్పకాలమైన సంతోషం, కొంతసేపు మాత్రమే కనపడే సంతోషం. ధనముతో మనం పొందుకునే సంతోషము కొంతసేపు మాత్రమే ఉంటుంది. అలాంటి దాని కొరకు మీరు ఎందుకు అంతగా కష్టపడుతున్నాడు? ప్రసంగి గ్రంథకర్త కూడా ప్రతి మాటలో ఇదే అంటాడు. మనుష్యుడు తన ప్రయాసంతా కూడా గాలి కొరకు పడ్డట్టు పడుతూ ఉన్నాడు అంటాడు. గాలిని పట్టుకుందామన్నా, గాలిని ఆపుదామన్నా ఏ మనిషికైనా సాధ్యమా? మనిషి యొక్క ప్రయాస అలాగే ఉందంటాడు. తప్పులేదు, మనం కష్టపడాలి, భూమిని దున్నాలి, బిడలను పోషించుకోవాలి. అదే జీవితం మాత్రం కాదు, అది పోషణ కొరకు మాత్రమే. ఆయనను విడిచి నువ్వే పోషించుకోమన్నావు కదా, నువ్వే భూమిని దున్నుకోమన్నావు కదా, నువ్వే చెమటోర్చుకోమన్నావు కదా, ఇదే నా జీవితం అంటే సరిపోదు. అన్నీ చెప్పాడు ఆయన. చెమటోర్చమన్నాడు, శ్రమ పడమన్నాడు, నా సన్నిధికి రమ్మన్నాడు, నా దగ్గర విశ్రాంతి పొందమన్నాడు, నేను శక్తితో నింపి మరల ఉదయానికి నేను రీఛార్జ్ చేసి పంపిస్తాను అని కూడా అన్నాడు. కొంతమంది ఒకే పాయింట్ తీసుకుంటారు, ఇంకా రెండో పాయింట్ అక్కర్లేదు. ఒకవైపే చూస్తారు, రెండో వైపు కూడా చూడాలిగా. ఒక సమస్య వచ్చిందండి, ఒక గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలి? అవతల వ్యక్తి చెప్పిన మాటను ఎలా తీసుకున్నామో ఈ వైపు చెప్పిన మాటను కూడా తీసుకుంటేనే నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలి, ఓ తీర్పు తీర్చాలి. కోర్టులు చూస్తున్నాం, పోలీస్ స్టేషన్లు చూస్తున్నాం, లాండ్ ఆర్డర్ను చూస్తున్నాం. లాండ్ ఆర్డర్ అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? మంచి ఏదో చెడేదో, తప్పేదో రాంగ్ ఏదో, రైట్ ఏదో తెలుసుకొని అవతల వ్యక్తి మీద మనం జడ్జిమెంట్ చేయాలి. కనుకనే ఆ వాక్యం ఏముంటుందంటే, నువ్వు నా దగ్గరికి రా, నేను నేర్పిస్తాను నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, మంచేదో చెడేదో, నీకేది అవసరమో, ఏ అక్కర కలిగి ఉన్నావో నేను ఎరిగి ఉన్నాను. మన బిడ్డలకి ఏది అక్కరో మనకు తెలుసు. మనకన్నా పరమ తండ్రికి మన అక్కరేంటి ఆయనకు కూడా తెలుసు. కనుకనే నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది అవసరమో అది నేను ఇస్తాను. ముందుగా ఇస్తే నన్ను మర్చిపోతావు. నేను ముందుగా ఇచ్చేసాను అనుకో, దేవుడితో నాకేంటి అంటావు. అందుకని పూర్తిగా ఇవ్వకుండా అనుకో, దేవుడే లేడంటావు. ఆ సమయానికి ఇచ్చాననుకో, దేవుడే నన్ను ఈ సమయంలో ఆదుకున్నాడు, ఈ సమయంలో నన్ను కాపాడాడు. ఎస్, అవును నా ప్రియ దేవుని సంగమా, దేవుడు ఏమైతే చెప్పాడో అది సత్యం, ఏమైతే ఆయన పలికాడో అవి మన జీవితాల్లో కొనసాగుతున్నాయి. గనుకనే ఆయన చాలా శ్రేష్టమైన మాటతో మనతో మాట్లాడారు. ఆహారము కాని దాని కొరకు మీరేలా, ఆహారము కాని దాని కొరకు, లోకములో ఉన్న ప్రతిదాని కొరకు మనం ప్రయాసపడుతున్నాము. మనము భుజిస్తున్న ఆహారము అది దేవునికి అయిష్టమైనది. ఆయన మన నుంచి అది కోరుకోవట్లే. ఆయన కోరుకున్న ఆహారాన్ని మనం ఆయనకు ఇవ్వట్లేదు. ఆయన మన నుంచి కోరుకునే ఆహారం వేరు, మనము ఆయన నుంచి కోరుకునే ఆహారం వేరు. మనం కేవలం అనుదిన ఆహారాన్ని మనం కోరుకుంటున్నాము. ఆయన శాశ్వతమైన ఆహారాన్ని నేను సిద్ధపరిచాను అంటున్నాడు. శాశ్వతమైన ఆహారం కొరకు ఏ మనుషుడు ప్రయాసపడట్లేదు, తాత్కాలికమైన. అందుకే అంటాడు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వృధా చేసుకుంటున్నారు? అందులో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, తండ్రితో ఏకపరచదు. అలాంటి దాని కొరకు మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు? అవును నా ప్రియ దేవుని సంగమా, ఆ విషయాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాం. ఆ విషయాన్ని గ్రహించలేకనే మనుషుడు లోకములో గాలి కొరకు ప్రయాసపడుతున్నాడు, కష్టార్జితాన్ని చెమట నోరుస్తున్నాడు, ఒళ్ళు అలిసిపోయే విధంగా ప్రయాసపడుతున్నాడు. కానీ ఆ ప్రయాస వ్యర్థమైనదని, ఆ ప్రయాస దేవునితో చేర్చదని, ఆ ప్రయాస మనకు సంతోషాన్ని ఇవ్వదని,
ఆ ప్రయాస ఆనందాన్ని ఇవ్వదని, ఆ ప్రయాస దేవునితో మమేకమయ్యే కృపకు అది ఏమాత్రము అర్హత కలిగినది కాదు అని మనుష్యుడు గ్రహించలేకపోతున్నాడు. చివరి మాటను చదివి నా మాటను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. స్తోత్రం. చెప్పటగడగా ఏంటండి, దేవుడు మన ప్రాణము సంతోషంగా ఉండాలని, మనము ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. దానికి ఆయనేమో డబ్బు అడగట్లేదు. అందుకే రోకలు లేని వారలారా, అరే డబ్బు లేదేమో మీ దగ్గర, నేను అడగట్లేదు, మీ ప్రాణము సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఏ భర్త, ఏ తల్లిదండ్రులు, ఏ అన్నదమ్ములు మీ ప్రాణం సంతోషంగా ఉండాలని ఆశపడతారు? డబ్బు గురించే ఆశపడతారు. ఆయన అంటున్నాడు, మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు. భర్త ఈరోజు పనికి పోతే రెండో రోజు ఉదయాన్ని అంటుంది, ఏమయ్యా నిన్న పనికి వెళ్ళలేదు, ఈరోజు కూరగాయలు లేవు కనుక నేను కూర చేయలేదు. ఆమె చెప్పింది నిజమే, అక్కడ జరిగింది నిజమే. కానీ దేవుడు అంటున్నాడు, అవి అడగట్లేదు. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నాను? నా మాట జాగ్రత్తగా ఆలకించి. ఎవరి మాట? దేవుని మాట అండి. దేవుడే మనకు ఆహ్వానాన్ని ఇచ్చాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని స్వాగతిస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట మీరు జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. శక్తి, సారం అంటే శక్తి కలిగిన విషయములందు సంతోషముగా ఉండండి. మీరు సంతోషంగా ఉండాలంటే నా మాటను ఆలకించాలి. దేవుని మాటను మనం ఆలకించగలిగితే, దేవుని మాటను మనం గ్రహించగలిగితే మన యొక్క స్థితి చాలా ఉన్నతంగా ఉంటుందట. ఉన్నతమైన స్థితి. అండ్ డిలైట్ యువర్ స్లేవ్స్ ఇన్ రిచ్ ఫుడ్. రిచ్ అంటే ధనవంతులతో సమానమైనటువంటి. రిచ్ అంటే ధనవంతుడు. ఇక్కడ మంచి పదార్థములు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి రిచ్ అనే పదాన్ని వాడాడు ఇంగ్లీష్లో. రిచ్ ఫుడ్, మంచి పదార్థములు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం దేని వైపు ప్రయాసపడుతున్నాము? దేని వైపు మనం దాహం కలిగి ఉన్నాము? ఏ దాహము చేత దేవుని సన్నిధికి వెళుతున్నాము? శరీరానుసారమైన దాహము దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. ఆయన మరణ సమయంలో కూడా ఆయన కోరలేదు. ఆత్మానుసారమైన దాహమును ఆయన కొని తన యొక్క ప్రాణమును విడిచాడు. ఈరోజు మన ప్రాణాలు కూడా అటువంటి శరీరానుసారమైన దాహమును విడిచి ఆత్మానుసారమైన దాహమును కలిగి ఆయన సన్నిధికి వస్తే, నీకు డబ్బు లేకపోయినను, ఆహారము లేకపోయినను, నీకు కావలసినటువంటి ఏ స్థితిలో నువ్వు ఉన్నను, నీకు సంతోషాన్ని, ఆనందమును, కావలసిన సకలమును సంతుష్టిగా కలుగజేయవాడను నేను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన సన్నిధికి వచ్చి, ఇంకా 3వ వాక్యంలో కూడా అంటాడు, చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎట్లా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు. దావీదుకు మొదటగానే ప్రమాణం చేశాడు, ఇదిగో నీకు శాశ్వతమైన కృపనిస్తాను. ఎప్పుడు? నీ సంతానం అంతా కూడా నా ఆజ్ఞలను గైకొని నడుచుకుంటే వారి పిల్లల పిల్లలు ఈ రాజ్యంపై రాజుగా రాజ్యమునేలుదురు అన్నాడు. అది శాశ్వతమైన కృప. మనం కోరుకునే కృప తాత్కాలమైన కృప. ఇవాళ నేనున్నాను, తిన్నాను, చాలు, నా పిల్లలు కొరకు నేను ప్రయాసపడుతున్నానని మనం అనుకుంటుంటాం. ఏమండి, మనం అనుకుంటుంటాం ఏమనంటే, నా పిల్లల కొరకు మిద్దెలు, మేడలు, ధనము సమకూర్చాలి, కాబట్టి వాళ్ళ కొరకు ప్రయాసపడుతున్నామని మనం అనుకుంటే సరిపోదు. దేవుడు అనుకోవాలి. దేవుడు అనుకోవాలి, ఫలానా పులివేముల నాగేంద్ర బాబు యొక్క సంతతికి ఆశీర్వాదకరమైన ధనమును ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఆయనకొక్కడికి ఇస్తే సరిపోదు, ఆయన పిల్లల పిల్లలకు వచ్చేటువంటి కృపను అడగాలి.
ఇప్పుడు మనమేం అడుగుతాం? దేవుని దగ్గర మన కొరకు అడుగుతాం, అయ్యా నాకు కావలసింది దయచేయి. కానీ దావీదుకి ఏమిచ్చాడు? ఆయన పిల్లలకి ఇచ్చాడు, శాశ్వతమైన కృపనిచ్చాడు. అందుకంటాడు, మీరు చెవి ఎక్కి నా యొద్దకు వచ్చి నా మాట విన్నట్లయితే, దావీదుకు నేను ఏమైతే ప్రమాణం చేశానో, శాశ్వత కృపనిస్తానన్నానో, ఆ కృపను నీకు కూడా ఇస్తాను. స్తోత్రం. దేవుడు మనందరికీ దయచేయునుగాక. అట్టి కృప మన కుటుంబాలన్నిటికీ, సంఘమంతటికీ దయచేయునుగాక. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాట్లాడుతున్నటువంటి ప్రతి ప్రియబిడ్డల యొక్క కుటుంబాల్లో దేవుడు కార్యము చేయునుగాక. దేవుడు కార్యాలు చేయాలి, మనుషులు చేస్తే ఏమవుదండి? ఏది చేయాలన్నా దేవుడే చేయాలి. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక మన బ్రతుకులు మార్చుకొని దేవునికి ఇష్టమైన పిల్లలుగా, శరీరానుసారమైన దాహమును ఆహారమును విడిచి ఆత్మానుసారమైనటువంటి దాహము కలిగిన వారమై ఆయన సన్నిధికి చేరగలిగితే, ఆయన మాటలను ఆలకించి నడుచుకోగలిగితే, దావీదుకి ఏ కృపనైతే ఇచ్చాడో అటువంటి శాశ్వతమైన కృపను దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేస్తానని దేవుడు ఈరోజు తన ఆహ్వానాన్ని తెలియజేశాడు. ఆయన స్వాగతిస్తున్నాడు, ఆయనే వెల్కమ్ చెప్పాడు. అట్టి సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా కొద్ది నిమిషాలు నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడారు. మమ్మల్ని మీరు పేరు పెట్టి పిలుస్తున్నారు. దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి, రూకలు లేని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాను. నువ్వు ఆర్థికంగా అక్కర కలిగినావా? దేవుని దగ్గరికి. శరీరానికి కావలసినటువంటి ఆహారం లేని స్థితిలో ఉన్నావా? దేవుని దగ్గరగా. అన్నీ కలిగినను ఆత్మానుసారమైనటువంటి ఆహారమును, దాహమును కలిగి లేకుండా ఉన్నావా? దేవుని దగ్గరికి రా. ఆయన పిలుస్తున్నాడు, ఆయన వెల్కమ్ చెప్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఆయనే నిన్ను సూటిగా పిలుస్తున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్నా నీవు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా? అయ్యా నన్నే పిలిచావా? నీ స్వరము నాకు వినపడిందయ్యా, నీవే నీ దాసుడి ద్వారా నన్ను పిలిచావయ్యా. అవును నాయనా, ఆత్మానుసారమైన దాహం నాలో ఎంతో ఉంది, కానీ శరీరానుసారమైన దాహము కలిగి నేను నీకు దూరంగా ఉంటున్నానయ్యా. ఇదిగో నువ్వే నన్ను పిలిచావు. నాకు కావాల్సినటువంటి ఆత్మానుసారమైన దాహమును తీర్చువాడవు నీవు. శరీరానుసారమైన ధనము నా దగ్గర లేకపోయినను ఆత్మానుసారమైనటువంటి నాయనా రోకలు నీవు నాకు ఇస్తానంటున్నావు. అవి నేను కలిగి ఉంటే ధన్యుడను అన్నావు. నీ మాటను నేను ఆలకించి బ్రతికితే నా కుటుంబమునకు, నా బిడ్డలకు, నా పిల్లల పిల్లలకు దావీదుకు ప్రమాణము చేసిన రీతిగా నాకు శాశ్వతమైన కృపనిస్తానన్నావు. అవును దేవా, అట్టి కృపను నేను పొందుకోవాలి. అట్టి ధన్యతలో నేను ఉండాలి. అట్టి భాగ్యము నా కుటుంబానికి దయచేయి. అట్టి భాగ్యము నా రక్త సంబంధులకు దయచేయి. అట్టి కృపలో నేను ఉండటానికి, సంఘ సహవాసములో, సంఘ ఐక్యతలో, సహోదరుల ఐక్యతలో నేను కూడా ఉండటానికి నా బ్రతుకుకు తగ్గింపును దయచేయి. నేను లోకంలో తగ్గించుకున్న వాని వలె కనపడుతున్నాను, కానీ నీ సన్నిధిలో మోకరిల్లకపోతున్నాను. నీ దగ్గర నేను తగ్గించలేకపోతున్నాను. నీ దగ్గర తగ్గి నిన్ను హెచ్చించువాడగా నేను ఉండనప్పుడు నా బ్రతుకులు దాహము కలిగినవిగానే ఉంటాయని మీ వాక్యం సెలవిస్తుంది. జీవము కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాను. నీ వాక్యము దేవుడని మీరు సెలవిచ్చారు. నీ వాక్యమే మాకు నాయన శక్తినిస్తుంది, బలమునిస్తుంది, ఆరోగ్యమునిస్తుంది, స్వస్థతనిస్తుంది, మమ్మల్ని జీవింపచేస్తుందని సెలవిచ్చారు. నీ మాటలు మమ్మల్ని జీవింపచేస్తున్నాయి. నీ మాటలు మా దాహమును తీరుస్తున్నాయి. నీ మాటలు మా ఆకలి దప్పులను తీరుస్తున్నాయి. ఎస్ లార్డ్, నమ్ముతూ ఉన్నాను. దయగల దేవా, నీ ఘనమైన పాదాలను బట్టి వందనాలు. కొంతమంది బిడ్డలైతే ఈ మాటలు నమ్మి
రోకలు లేని వారుగా ఉన్నారు, దాహము కలిగిన వారుగా ఉన్నారు, నీ కృపకు ఎదురు చూస్తున్నారు, శాశ్వతమైన కృప కావాలని ఆశ కలిగి ఉన్నారు. ఈ మాటల ద్వారా ఆ బిడ్డలను ఆదరించి మీ సన్నిధికి నడిపించండి. వారు కలిగిన ప్రతి దాహమును, వారు కలిగిన ప్రతి త్రస్తును నీ కృపలో తీర్చమని ఈ మాటల ద్వారా నీ బిడ్డలు మీరు ఎత్తుపట్టుకున్నందుకు మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా ప్రభు, మా రక్షకుడు యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.